స్వర్ణక్రాంతి న్యూస్కి స్వాగతం. నగర ప్రజలను దోమల నుండి రక్షించాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అధికారులకు విజ్ఞప్తి చేశారు. సిపిఐ 49-50వ డివిజన్లో ఆధ్వర్యంలో శుక్రవారం టైలర్పేట జోడుబొమ్మల సెంటర్ వద్ద దోమల నుండి ప్రజలను రక్షించాలని నగర కార్యదర్శి వర్గ సభ్యులు తాడిపైడి అధ్యక్షతన జరిగిన దోమల బాబోయ్ దోమలు ప్లేకార్డులతో నిరసన కార్యక్రమానికి సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ నగరంలో విపరీతంగా దోమలు పెరిగి ప్రజలను అనారోగ్య పాలకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 49వ డివిజన్ కార్యదర్శి బోరా రామకృష్ణ, వినుకొండ శాంసన్, పిట్ట అప్పారావు, బల్లా నరసింహారావు, చేవూరి నాగేశ్వరరావు, ఎన్ సూర్యనారాయణరావు, రావాడ దేవుడమ్మ, శానిటరీ సిబ్బంది, మలేరియా సిబ్బంది సమన్వయంతో దోమల నివారణకి రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణ అనేటటువంటిది రోడ్లు శుభ్రం చేసేటటువంటి దాన్ని, రోడ్లు క్లీన్ చేసేటటువంటి చూపించేటటువంటి రోడ్డు పైన ఉన్నటువంటి చెత్త చెదారాన్ని కాలువల్లో కూడా తోసేస్తా ఉన్నారు. దీనివల్ల కాలువలు శుభ్రంగా ఉంటే, కాలువల్ని మురుగునీరు పారుదల సక్రంగా ఉంటే దోమ అనేటటువంటిది ప్రబలకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఎంతకాడికి సుందర నగరం అనేటటువంటి దానిపైన ఉండేటటువంటి శ్రద్ధ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి వాటిపైన చూపించకపోవడం చాలా దౌర్భాగ్యం. ఎందుకనంటే ఇవాళ మలేరియా సిబ్బంది కొరత ఉంది, శానిటరీ సిబ్బంది కొరత ఉంది. దానికి కావాల్సినటువంటి సిబ్బందిని తీసుకోవాలి. రేపు పెరుగుతున్నటువంటి నగరానికి అనుగుణంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలా, ప్రజల ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలా. దోమ అనేటటువంటిది దాదాపు 4 కిలోమీటర్ల విస్తరణ వరకు ప్రయాణం చేస్తుంది. ఇక్కడ వరకు ఫాగింగ్ చేసి లేకపోతే ఇక్కడ వరకు ఎంఎల్ ఆయిల్ వేసి క్లీన్ చేస్తే సరిపోదు. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఖాళీ ప్రదేశాలు, లేకపోతే ఎక్కడైతే ప్రమాదభరితంగా మురుగునీరు పారుదల కాకుండా ఉండేటటువంటి ప్రాంతాల్లో దానిపైన శ్రద్ధ వహించి అక్కడ ఆయిల్స్ వేసి అన్నీ కూడా శుభ్రం చేస్తే దోమ నివారణకి చర్యలు చేపడటానికి ఆస్కారం ఉంటుంది. ఆ వైపుగా కాకుండా కమిషనర్ గారు, నగరపాలక సంస్థ సిబ్బంది కూడా మీకు రావాల్సినటువంటి పారిశుద్ధ్య కార్మికులకి, వాళ్ళు చెప్పాలంటే పారిశుద్ధ్య కార్మికులకి రోడ్డు ఊడ్చాలంటే కావాల్సినటువంటి చీపుర్లు లేవు వారికి. అలాగే వారికి ఇవ్వాల్సినటువంటి ఆయిల్స్ కానీ, సోపులు కానీ, ఇంక ఇతర సామాగ్రి ఏదైతే ఉందో మున్సిపల్ సిబ్బందికి సామాగ్రి కూడా నగరపాలక సంస్థ అందించలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ కార్పొరేషన్లో అధికారులు రెవెన్యూ విభాగం మట్టికి చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. రెవెన్యూ విభాగం ఎందుకనంటే ప్రజల దగ్గర ఇంటి పన్నులు, లేకపోతే నీటి ఛార్జీలు, డ్రైనేజ్ ఛార్జీలు, దీనికి చాలాక చెత్త మీద పన్ను, వీటిని వసూలు చేసేటటువంటి దానిపైన ఉండేటటువంటి శ్రద్ధ కమిషనర్ గారు కూడా రెవెన్యూ శాఖ మీద చాలా శ్రద్ధ వహిస్తారు. దాన్ని ఎప్పటికప్పుడు వారితోటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. కానీ ప్రజల ఆరోగ్యానికి, ప్రజలకు చేసేటటువంటి సర్వీసు ఈ మధ్యకాలంలో నగరం మొత్తం కూడా నీటి ఎద్దడి వచ్చింది. నీటి ఎద్దడి నివారణ చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందింది నగరపాలక సంస్థ కమిషనర్ గారు, పాలకపక్షం. అదే పద్ధతిలో ఇప్పుడు చూసినట్లయితే దోమలు విపరీతంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి రోజుకి కనీసం 5 రూపాయలు వెచ్చించవలసినటువంటి పరిస్థితి. రోజుకి 5 రూపాయలంటే నెల వచ్చేటప్పటికి 150-200 రూపాయలు దోమల నివారణకి అదనంగా ఆల్అవుట్లని, గుడ్ నైట్ అని, టాటాయిస్ అని ఈ రకంగా వాటిపైన ప్రజలు ప్రతి ఇంటి నుంచి వెచ్చించవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి మరి మీరు చేయవలసినటువంటి పని ఏదైతే ఉందో, కార్పొరేషన్ చేయవలసినటువంటి బాధ్యత ఏదైతే ఉందో నిర్వహణ సక్రమంగా చేయకపోవటం వలన ఈ రోజున దోమలు విపరీతంగా పెరిగిపోయినాయి. దాన్ని నివారణ చేసేటటువంటి దానికోసం కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా అధికారులు, ఎమ్మెల్యే, మన మలేరియా సిబ్బంది తక్షణ చర్యలు చేపట్టి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేటటువంటి వైపుగా శ్రద్ధ వహించాలి. అలాగే ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లకు అయిపట్టవు. ఎక్కడ బిల్డింగ్లు కడితే ఆ బిల్డింగ్ల దగ్గరికి వెళ్ళి బిల్డింగ్ యజమానుల దగ్గరికి డబ్బులు వసూలు చేసుకునే దాని మీద శ్రద్ధ ఉంది, కానీ ప్రజా ఆరోగ్యానికి సంబంధించి వారికి శ్రద్ధ లేదు. కాబట్టి ఆ వైపుగా చర్యలు చేపట్టాలని ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ప్రజల యొక్క ఇబ్బందుల్ని ప్రతిబింబించేటటువంటి పద్ధతిలో సిపిఐగా ఆందోళన కార్యక్రమం అధికారుల దృష్టికి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగానే ఈ రోజున 49-50 డివిజన్ల సిపిఐ ఆధ్వర్యంలో ఈ దోమల నివారణ పైన నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అధికారులు తక్షణమే స్పందించాలని ఈ వైపుగా సిపిఐగా డిమాండ్ చేస్తారు. దోమకాటు నుంచి ప్రజలను కాపాడండి. దోమకాటు నుంచి పాడండి. దోమకాటు నుంచి డెంగ్యూ జ్వరాలు పడుతున్నాము. ప్రజలను దోమకాటు ప్రజలను చేయాలి. పారిశుధ్యాన్ని నివారించాలి. దోమలను